సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క ఇన్ఫినిక్స్ మొబైల్ కానీ లేదా ఇతర డివైజెస్లో ఈ యొక్క వైఫై కాలింగ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మన కోసం ఇది కావాల్సిందల్లా ఏదర్ మీ దగ్గర ఈ యొక్క జియో సిమ్ ఉన్నా పర్వాలేదు, దాంతోపాటు ఎయిర్టెల్ సంబంధించిన ఏ సిమ్ ఉన్నా కూడా పర్వాలేదు, వీటికి సంబంధించి మీ దగ్గర మొబైల్ ఏదున్నా కూడా పర్వాలేదు. సో నేను వచ్చేసి ఇన్ఫినిక్స్ మొబైల్ అయితే వాడుతున్నాను. సో వాటికి సంబంధించి అయితే నేను చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి జస్ట్ క్యాజువల్గా మీకు ఈ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ పెంచుకోవడానికైతే మీకు ఒకవేళ సిగ్నల్ స్ట్రెంత్ సంబంధించిన ఎయిర్టెల్ కానీ జియోకి కానీ అందలేనప్పుడు మీ దగ్గర ఉన్న ఈ యొక్క వైఫై ద్వారా మీరు కాల్ చేసుకోవచ్చు. అది కూడా కాల్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించి మీరు సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక నేను చెప్పినట్లు చేయండి. సో ముందుగా ఇక్కడ కాల్ సింబల్ ఉంది కదా, సో ఇక కాల్ సింబల్ దగ్గర ప్రెస్ చేయండి. సో మీ యొక్క డయల్ ప్యాడ్ దగ్గర మీరు ప్రెస్ చేయండి. సో ఈ విధంగా డయల్ ప్యాడ్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు 3 డాట్స్ ఉంది కదా, ఇక్కడ 3 డాట్ దగ్గర మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, నేను ఇక్కడ 3 డాట్ దగ్గర ప్రెస్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ చూపించిన దాని దగ్గర మీరు ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క సెట్టింగ్ దగ్గర మీరు ప్రెస్ చేయాలి. సో ఇక్కడ సెట్టింగ్ దగ్గర ప్రెస్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా మనకు ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఈ విధంగా సెట్టింగ్స్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కాలింగ్ అకౌంట్స్ అని ఉంటుంది, దాని దగ్గర మీరు ప్రెస్ చేయాలి. సో ఈ యొక్క కాలింగ్ అకౌంట్ దగ్గర ప్రెస్ చేయాలి. నేను ఆల్రెడీ వేరే మొబైల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. సో వాటికి కూడా ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ విధంగా ఆప్షన్ రాకపోతే కనుక మీరు చూడండి, మీరు దగ్గర సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ సిమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది, దాని దగ్గర వెళ్ళి సెట్ చేసుకోవచ్చును. సో ఆ విధంగా ఆప్షన్ రాని వాళ్ళకి ఇది ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, కాలింగ్ అకౌంట్ దగ్గర ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు ఏ దానికి ఈ యొక్క వైఫై కాలింగ్ ఎనేబుల్ చేసుకోవాలనుకున్నారో వాటికి సంబంధించిన సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి జియోని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వాటికి సంబంధించిన జియో అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు వైఫై కాలింగ్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దీని దగ్గర మీరు ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే మనకు ఇంతకుముందు అయితే ప్రీవియస్గా ఆఫ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి మీరు దీన్ని ఆన్ చేసుకుంటే కనుక ఆఫ్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ఆన్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క 4G ఈ యొక్క ఏదైతే ఉందో వాయిస్ కాలింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది, వైఫై కాలింగ్. ఇక్కడ చూడవచ్చు, మీకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. మీ సిగ్నల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండడం కోసం వైఫై సిగ్నల్ అయితే వాడుకోవచ్చు అని చూపించడం జరుగుతుంది. సో దాంతోపాటు ఎయిర్టెల్ కూడా ఇక్కడ చూడండి, ఎయిర్టెల్కి వచ్చేసి ఎయిర్టెల్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇదే విధంగా. సో ఎయిర్టెల్ అదేవిధంగా జియో రెండింటి కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఎయిర్టెల్ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ చూస్తే కనుక కేవలం ఎయిర్టెల్ వైఫై ఏదైతే నెట్వర్క్స్ ఉన్నాయో వాటికి మాత్రమే క్యాపిటబుల్ అయితే ఉంది. సో జియో అయితే ఆ విధంగా ఏం లేదు. సో ఏదైనా వైఫై నెట్వర్క్ కూడా మీ దగ్గరలో ఉన్న వైఫై నెట్వర్క్ని ఎనేబుల్ చేసుకొని మీరైతే ఈ యొక్క కాలింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మీరు ఏ విధంగా అయితే ఛార్జెస్ పడతాయో అదే విధంగా పడడం అయితే జరుగుతుంది. సో దీనికైతే స్పెసిఫిక్గా మీరు కాల్ చేసి అయితే పడవు. సో ప్రీవియస్గా మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతుంటారో ఆ విధంగా అయితే మాట్లాడతారు. సో కాకపోతే కనుక మీకు సంబంధించిన సిగ్నల్ స్ట్రెంత్ అనేది పెంచడం కోసము ఈ యొక్క మరి జియో వాళ్ళు చూస్తే కనుక జియో వైఫై కానీ ఎయిర్టెల్ కానీ తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఇంకోటి ఏమంటే చూడండి, మీకు సంబంధించి లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఏ విధంగా మీకు జియో కాల్ ఈ యొక్క వైఫై సిగ్నల్ వస్తుందో చూపిస్తాను చూడండి. మీకు సంబంధించి